హలో! వెల్కమ్ టు మాయారాసి. ఇది స్టోరీలకి అడ్డా మావా. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. దీనికి టైటిల్ ఏం లేదు. మీరే పెట్టండి. నేనేమనుకుంటున్నానంటే, ఓటమి నీ ముగింపు కాదు. అది నీ గెలుపుకు పునాది. బావుందా? కొంచెం పెద్దగయింది గదా! మామూలే. సో, ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలని, అందరితో గుర్తింపు తెచ్చుకోవాలని చాలా ఆశ. కానీ దురదృష్టవశాత్తు అతను ఏ పని మొదలుపెట్టినా అందులో ఓటమి ఎదురయ్యేది. ఒక్కసారి వ్యాపారం చేశాడు. నష్టం వచ్చింది. ఒక పరీక్ష రాశాడు. ఫెయిల్ అయ్యాడు. తన కలల ప్రాజెక్టు కోసం కష్టపడ్డాడు. అది మధ్యలోనే ఆగిపోయింది. ఇలా వరుసగా ఓటములు ఎదురయ్యేసరికి అతనికి తన మీద తనకే నమ్మకం పోయింది. నేను దేనికి పనికిరాను. నా అదృష్టం అస్సలు బాలేదు. ఇక నేను ప్రయత్నించడం వేస్ట్ అని నిర్ణయించుకొని ఒక ముసలి జ్ఞాని దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు. ఆ జ్ఞాని చిన్నగా నవ్వి అతడిని తన తోటలోకి తీసుకెళ్ళి 2 మొక్కలను చూపించాడు. చూడు నాయనా, ఈ తోటలో నేను ఒకే రోజు ఫెర్న్, ఒక రకమైన చిన్న మొక్క, మరియు చైనీస్ వెదురు విత్తనాలను నాటాను. నేను రెండింటికి సమానంగా నీరు పోశాను. ఎండ తగిలేలా చూశాను. మొదటి ఏడాది చూస్తే ఫెర్న్ మొక్క నేల నుండి అద్భుతంగా మొలకెత్తింది. పచ్చగా పెరిగింది. కానీ ఎదురు విత్తనం నుండి ఏమీ రాలేదు. రెండో ఏడాది ఫెర్న్ ఇంకా దట్టంగా పెరిగింది. వెదురు విత్తనం ఉన్న చోట మట్టి కూడా కదలలేదు. మూడో ఏడాది, నాలుగో ఏడాది అలా గడిచినాక వెదురు మొక్క అస్సలు బయటికే రాలేదు. కానీ ఐదవ ఏడాది రాగానే అద్భుతం జరిగింది. నేలలో నుండి ఒక్క చిన్న మొలక బయటకు వచ్చింది. అది వచ్చిన కేవలం 6 నెలల్లోనే ఏకంగా 90 అడుగులు ఎత్తు పెరిగింది. యువకుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ జ్ఞాని ఇలా అన్నాడు, నాయనా, ఆ వెదురు మొక్క ఆ 5 ఏళ్ళు పెరగలేదని నువ్వు అనుకున్నావు కదా? లేదు. ఆ 5 ఏళ్ళు అది భూమి లోపల తన వేర్లను బలంగా పాతుకుంది. మరి అంత ఎత్తు పెరిగినప్పుడు విరగకుండా ఉండాలంటే దానికి అంతకంత బలమైన పునాది ఉండాలి కదా. అందుకే అది ఆ లోపల కష్టపడింది. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా ఆ ఓటమి నిన్ను కిందకు తొక్కడం లేదు. అది నీ మనోధైర్యాన్ని, నీ అనుభవాన్ని వేర్లలాగా బలంగా మార్చుతోంది. రేపు నువ్వు గెలిచినప్పుడు ఆ గెలుపుని తట్టుకునే శక్తి నీకు కావాలి కదా. అందుకే ఈ కాలం నిన్ను సిద్ధం చేస్తోంది. యువకుడికి అప్పుడు అర్థమైంది, ఓటమి అనేది ప్రయాణంలో ఒక భాగమే కానీ ప్రయాణానికి ముగింపు కాదు అని.